వైఎస్ జగన్ త్వరలో హైదరాబాద్ లో నుంచి కూడా తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా లోటస్ పాండ్ ఏదైతే గతంలో ఆయన అక్కడి నుంచి ప్రారంభించారో, కార్యకలాపాలు సాగించారో, ఆ లోటస్ పాండ్ వేదికగా మరోసారి ఆయన ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది ఇంపాక్ట్? సార్ బెంగళూరు ఇలాంక నుంచి ఫోకస్ చేసిన, లోటస్ పాండ్ నుంచి ఫోకస్ చేసిన, తాడేపల్లిలో కూర్చున్న, ఎక్కడైనా ఆయన అడిగిన ప్రశ్నలకి ఈ రాష్ట్రంలో ఆన్సర్స్ లేని పరిస్థితి అయితే వచ్చిందండి. నేను 5 ఏళ్లలో చేసిన అప్పుని మీరు 20 నెలల్లో చేసేసినారు. ఆ అప్పుని దేనికి వాడారు, నేను దేనికి వాడానో లెక్క చెప్తున్నారు. నేను 3,51,000 చిలుకులు పై చిలుకు ఇంత తీసుకుంటే దాంట్లో 2,71,000 ఇంత ఇంత అని ఖర్చు పెట్టినారని ఒక ఫిగర్స్ తో సహా ఆయన చెప్పినారు. అంటే ఆయన ఖర్చు పెట్టింది ఇన్ని లక్షల కోట్లు అప్పు తీసుకున్నాను, ఇన్ని లక్షల కోట్లు అంటూ అనలైజ్ చేసి చూపించినారు. మీరు ఇప్పటికే 3,31,000 అప్పు తీసేసుకున్నారు. దీన్ని దేనికి ఖర్చు పెట్టారు? ఏ ఏ పథకాలు ఇచ్చినారు? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినారా? లేకపోతే ఇక దేనికి ఖర్చు పెట్టినారు? కొత్త రేషన్ కార్డులు కూడా ఇంతవరకు రాయలేదండి. అంటే కొత్త పెన్షన్స్ కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. తర్వాత రైతులకు ఇచ్చేటటువంటివి ఇంతవరకు రాలేదు. తర్వాత కాపు నేస్తం రాలేదు. కాపు కార్పొరేషన్ లో, అంటే ఏ కార్పొరేషన్ అండి, నాట్ ఓన్లీ కాపు కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ లో నిధులే లేవు, విదేశీ విద్య లేవు. సో ఈ ఈ రకంగా చూసుకుంటే అసలు నిన్న మొన్న నిన్న మొన్న మాట్లాడింది అదేంటిది ఆరోగ్యశ్రీ. అంతకుముందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాస్త ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చేసినారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని ఆయన బ్రతికున్నప్పుడే చూడలేని వీళ్ళు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటూ మాత్రం ఒక అద్భుత పథకాన్ని పెట్టారు. పథకం పెట్టగానే కుంటుపడిపోయిన పరిస్థితికి వచ్చి ఈరోజు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అంతా ఒక ధర్నాకు కూర్చున్నారు. మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇక మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, మేము ఫ్రీగా వైద్యాలు చేసేసి ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మేము నష్టపోలేము అంటూ ఒక ఒక రివర్స్ గేర్కి వచ్చేసింది. సో మనం ఏం చేస్తున్నాం, ఈ డబ్బుని ఎటువైపు దారి మళ్ళీ ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టాము అంటే అది అకౌంటబిలిటీ కదండి. అంటే రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో హెల్త్ కండిషన్ బాగోని పక్షంలో కూడా బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ చివరి రోజు సమావేశంలో సంధించినటువంటి ప్రశ్నలకి ఒక్కరు ఆన్సర్లు చెప్పలేని పరిస్థితి. ఇక కౌంటర్లు వేస్తారట, పయ్యావులు కేశవ్ గారు అనుకుంటా సమాధాన కౌంటర్లు. ఇదేమన్నా కోర్టా? మేమేమిచ్చామో తెలియకపోవడానికి, మేమేమన్నా క్లోజ్డ్ ఆర్గ్యుమెంట్ ఏమన్నా ఇస్తే మీరు దానికి ఆచి తూచి కౌంటర్ వేయడానికి అన్ని ఆన్సర్లు దగ్గర పెట్టుకొని రావాల్సినటువంటి అసెంబ్లీకి తర్వాత ఇస్తారట, అది కూడా అసెంబ్లీలో చెప్పడం. సో ఎంత నిర్వీర్యమైన ఆన్సర్లు చెప్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలు లైవ్ లో చూస్తున్నారు అన్న విషయాన్ని కూడా గమనించిన ఈ పరిస్థితి అయిపోయింది సార్. సో ఎనీవే రాష్ట్ర ప్రజలకి చాలా అకౌంటబిలిటీగా ఉండాల్సినటువంటి కూటమి నాయకులు అన్ని చోట్ల సమాధానాలు చెప్పకుండా పక్కదోరి పట్టిస్తున్నారు టాపిక్ ని. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు అనే పరిస్థితికి అయితే వచ్చింది సార్. ఇక ఈ జగన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది మేడం హైదరాబాద్ నుంచి? అంటే హైదరాబాద్ లో కూడా ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉన్నది ఉంది, వైఎస్ఆర్ కానీ ఆయనకు కానీ. సో హైదరాబాద్ నుంచి అని ఎందుకన్నారంటే బహుశా కేసీఆర్ కేటీఆర్ వారిని కూడా బలం పుంజేయలకంగా, అంటే అంటే ఎక్కడ జరిగిందంటే జీవన్ రెడ్డి గారు అండి, ఎగ్జాక్ట్ గా మీరు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవన్ రెడ్డి గారు రాజకీయాల్లో చాలా సుపరిచితులు, చాలా అనుభవజ్ఞులు, చాలా పెద్దవాళ్ళు. ఆయన బయటకు వస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అంటే ఆంధ్రానే కాదు తెలంగాణలో కూడా ఇంకా కమ్మ పరిపాలన నడుస్తుంది, ఇంకా కమ్మగానే ఉంది, మమ్మల్ని మా పనులు చేసుకొనివ్వట్లేదు, మా మీద వారి పెత్తనం, వారి జులుం చేస్తున్నారు అంటూ మాట్లాడడం జరిగిందండి. సో దానికి స్పందించి ఆయన ఇమీడియట్ గా ప్రభుత్వం ఉండగా ఎవరన్నా పార్టీలు మారుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. సర్వసాధారణంగా ఎలక్షన్ 6 నెలల ముందు ఎవరన్నా ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎవరన్నా సర్వసాధారణంగా ఓడిపోయిన పార్టీలోంచి గెలిచిన పార్టీలోకి వెళ్తారు. గెలిచిన పార్టీలోంచి ఎవరన్నా ఓడిపోయిన పార్టీలోకి వెళ్తారా అండి? ఎందుకు వెళ్తున్నారు? గెలిచిన పార్టీలో ఎందుకు నిలవలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, ఎందుకు మనలేకపోతున్నారు అనే పరిస్థితికి ఈ రోజు గొప్ప ఆన్సర్ అయితే ఇచ్చినారండి. సో అక్కడ కేటీఆర్ గారు కూడా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు. సో ఎక్కడ నుంచి జగన్ రెడ్డి గారు ప్రశ్నలు సంధించినా అక్కడ తన సైన్యం ఉన్నారు, వాళ్ళని కూడా చైతన్యపరచడానికి, అఫ్ కోర్స్ ఎలక్షన్స్ లో చాలా బలోపేతం చేయడానికి రెండు రాష్ట్రాల్లో ఆయన బలం, ఆయన ప్రాబల్యం ఉంటది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో కర్ణాటక ఎలా అయితే శ్రీలంకకు సంబంధించినటువంటి ఆయన అక్కడ నుంచి కూడా నడిపించగల సమర్థుడు, తెలంగాణ నుంచి నడిపించగల సమర్థుడు, అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో తాడేపల్లి ప్యాలెస్. సో అదొకటి.
సో ఈ భవనాలన్నిటినీ పెద్ద పెద్ద ప్యాలెస్లుగా భావించేసి మనం అంటుంటే ఈ నిన్నటి రోజు చంద్రబాబు గారు కూడా ఒక పెద్ద ప్యాలెస్ కి భూమి పూజ చేశారు. శరవేగంగా అమరావతిలో ఏ పనులు జరిగినా జరగకపోయినా రాజధాని పనులు అయితే జరుగుతున్నాయి. ఈ భవన కన్స్ట్రక్షన్ కూడా ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, లేకపోతే ఇంకెక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి పెద్ద పెద్ద టెక్నాలజీతో కూడుకున్న ఇంజనీర్లను తెప్పిస్తున్నారు. కానీ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఏ ఇంజనీర్ కూడా ఆ కన్స్ట్రక్షన్స్ కి వారు పురమాయించలేదట. చాలా మంది యువత చెప్తున్నారు అక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నారండి, మమ్మల్ని అపాయింట్ చేయలేదు, ఎల్ఎన్టీకి సంబంధించిన ఇంకో కంపెనీ అని, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అది ఆ రాష్ట్రానికి ఆయన ఇచ్చేటటువంటి మర్యాద అని మనం భావించవచ్చు. సో ఇక్కడ మనం ఒకటే డిస్కస్ చేసుకోవాలి సార్. ఆయన అంటే 3 ఏళ్ల ముందే అంటే అంటే కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకో 3 ఏళ్ళు అంతసేపు అంటారు చూడండి. కానీ కార్యకర్తల్ని చైతన్యపరచడానికి, కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి, ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు అన్ని చోట్ల కూడా ఆయన బలోపేతం చేసుకునేటటువంటి సిద్ధాంతంలో తెలంగాణ నుంచి, ఆయన లోటస్ పాండ్ నుంచి మళ్ళీ కూడా నెట్వర్క్ వర్క్ బిగిన్ అవుతుంది అనేది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండి తెలంగాణలో ఉంటున్న వారికి కూడా ఆయన ఒక మెసేజ్ పాస్ చేసినట్టే. ఇక్కడ కూడా నేనే ఉన్నా, అక్కడ కూడా నేనే ఉంటా, కర్ణాటకలో కూడా నేనే ఉంటా అంటూ ఇందులేదు అందులేదు సందేహం వలదు, అందందు వెతికిన అందందు గలడు అంటారు చూడండి. సో అదే మాదిరిగా లోటస్ పాండ్ నుంచి ఆయన ఏదైతే అనుకున్న రీతిలో ప్రజల్ని చైతన్యపరచడానికి, ఆయన కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి ఆయన వ్యూహ ప్రణాళికలు అన్ని ఇక బిగిన్ అవబోతున్నాయండి.